హాయ్ అండి. 12వ తారీఖుని మేము యూఎస్ వెళ్దామని బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదిగో ఎయిర్పోర్ట్ ఏరియాకి వచ్చేసాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంచుమించు మాది ఫ్లైట్ 9కి 6కే బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అన్నీ ఉంటాయి కదా చెక్కింగ్లో అన్నీను. అందుకని 3 గంటల ముందరే బయలుదేరాం, ఎందుకైనా మంచిది అనేసి. 12వ తారీఖుని బయలుదేరామండి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇగో ఇక్కడే దింపుతున్నాడు కారు క్యాబ్ అతను. ఎయిర్పోర్ట్లో దిగాము. ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక అతను ఎయిర్పోర్ట్ సంబంధించిన పికప్ చేసుకున్నాడు. వాళ్ళు మనం 500 ఇచ్చేసామంటే హాయిగా క్యాబ్ దిగ్గానే అవన్నీ పెట్లన్నీ పెట్టేసుకున్నాడు. లోపల తీసుకెళ్ళాడు. మొత్తం అన్ని వెయిట్లు చూపించేశాడు, ఫ్లైట్లో వేసేసాడు. మొత్తం చెక్కింగ్ అన్నీ అయిపోయాయి. హ్యాపీగా హెల్ప్ చేస్తా అన్నాడు. అతనికి ₹1 వస్తుంది. మనం ఆ రొంత చేసుకోలేదు కాదండి, కానీ అడిగాడు అనేసి ఓకే అనేసాము. చాలా హ్యాపీగా వేయడానికి మొత్తం అందరూ గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్ కి రాగానే రమణ అని పేరు గుర్తుపెట్టుకుంటే ఎక్కడున్నా వచ్చి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇది. అంతా చేసాక 500 ఇచ్చాము. ఇలాంటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు. వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి వాళ్ళు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మేడం గారు లగేజ్ తీసుకుని వెళ్ళి మొత్తాన్ని చేయించి తర్వాత మళ్ళీ మేడం మీకు యూట్యూబ్లో అప్డేట్ చేయాలి. ఇగోండి అయిపోయింది కదా, హాయిగా లోపలికి వెళ్ళిపోయాము. మా వారు నేను ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము. ఆయనకు భయం ఎక్కువ, 3 గంటల ముందర తీసుకొచ్చేస్తారు. మా ముందర వెళ్ళి ఫ్లైటే ఇంకా వెళ్ళలేట, అందుకు చాలామంది అక్కడే ఉండిపోయారు ఎయిర్పోర్ట్లోనూ. ఆ రోజు అనుకోకుండా ఫ్లైట్ ఏదో కాడ యాక్సిడెంట్ అయింది కదండి, చాలా భయం వేసేసింది. ప్రతి ఒక్కళ్ళు గ్రూపుల్లో పెట్టేస్తుంటే అది చూసినప్పుడల్లా గుండెల్లో దడదల్లాడింది, చాలా భయం వేసింది. ధైర్యంగా ఉండాలి అని అనుకున్నాం. 12వ తారీఖుని అది సంగతి అండి. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ మారుతాం, యూఎస్ వెళ్ళే ఫ్లైట్. ఎక్సలెంట్ అవి వెళ్తున్నాము. అది సంగతి అండి. ప్రయాణం అంటే కొంచెం భయమే కదా, కొంచెం నాకు ముందర నుంచి ఎందుకో